రోడ్లపై ఉన్న గుంతల్లో వరి నాట్లు నాటి నిరసన వ్యక్తం చేసిన కల్వకుర్తి బీజేపీ నాయకులు. కల్వకుర్తిలో నీళ్లతో నిండిన గుంతలు నీరు కారుతున్న రాజకీయ నాయకుల అధికారుల తీరు. కల్వకుర్తి పట్టణం సుభాష్ నగర్లోని 8వ వార్డులో అన్ని స్కూళ్లకు ప్రధానమైనటువంటి రహదారి గుంతలతో కూడుకొని ఉంది. కావున వర్షం చిరుకు పడితే చాలు గుంతల్లో నీరు నిండుకొని విద్యార్థులకు కాలనీవాసులకు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయం గురించి మున్సిపల్ కమిషనర్, చైర్మన్, మాజీ ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు స్పందించి వెంటనే సీసీ రోడ్డు శాంక్షన్ చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ నెరవేర్చలేదు. రోడ్ల విషయంలో వార్డు కౌన్సిలర్లు కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈరోజు కాలనీ వాసులు మరియు బీజేపీ ఆధ్వర్యంలో తక్షణమే ఆ రహదారిపై సీసీ రోడ్లు నిర్మించాలని, నీళ్లతో కూడుకున్నటువంటి గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పుట్టా చంద్రశేఖర్, మరిపల్లి సురేష్, బీజేపీ నాయకులు రాంభూపాల్ రెడ్డి, దుర్గాప్రసాద్, శేఖర్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, రవి గౌడ్, నరేష్ చారి, నరేష్ గౌడ్, చందు, ముదిరా శ్రీనివాసులు, విశ్వకుమార్, విశ్వ శివకుమార్ మరియు కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది. ये रोड पे पूरा आने जाने के वास्ते पूरा कीचड़ के जैसा है। बच्चों को स्कूल को आने जाने बहुत मुश्किल हो रही, पूरा पानी में आना जाना पूरा वो हो रहा, मुश्किल बहुत हो रही। थोड़ा रोड का काम कराएंगे तो सबको सहूलत होती। थोड़ा स्कूल के बच्चे यहाँ पे 3 स्कूल है, 3 स्कूल के बच्चे पूरा पानी में आते जाते होते हुए पूरा गिर रहे पड़ रहे, पूरा कीचड़ होते हुए घर को आ रहे। थोड़ा एहतियात करके अच्छा काम करके ये रोड का काम कराओ, बहुत बेहतरीन काम हो जाता। ठीक है ना। కల్వకుర్తి పట్టణం మున్సిపాలిటీ 10 సంవత్సరాల మున్సిపాలిటీ అయినా కూడా అధికారులు కల్వకుర్తి నిర్లక్ష్యం చేస్తూ స్కూల్ ఉన్నా కూడా చిన్నపిల్లలకు ఇబ్బంది అవుతున్నా కూడా రోడ్డు సీసీ రోడ్లు వేయట్లేదు. కల్వకుర్తి మున్సిపాలిటీ మొత్తములా ఇంతవరకు డ్రైనేజీ సక్రమంగా లేదు మరియు రోడ్లు సరిగా లేవు. మున్సిపాలిటీ 10 సంవత్సరాలు అయినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నోసార్లు పార్టీ తరఫున అనుకోండి, కాలనీవాసుల తరఫున నుండి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ మీద కమిషనర్ కానీ, చైర్మన్ కానీ, ఎమ్మెల్యే కానీ గత పాలకులు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడున్న పాలకులన్నా పట్టించుకొని కల్వకుర్తి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా వేయాలని కోరుతూ మేము ఈ కాలనీలో ఇప్పుడు శిశు మందిర్ ఉంది, బ్రిలియంట్ స్కూల్ ఉంది, తర్వాత చైతన్య స్కూల్ ఉంది. ఈ 3 స్కూళ్ళ రహదారికి కూడా చిన్నపిల్లలు 3000 మంది రెగ్యులర్గా నడుస్తుంటారు. ఈ కాలనీ రోడ్డుకు డాక్టర్ బి అంబేద్కర్ పారామెడికల్ కాలేజ్ ఉంది. దానికి తగ్గట్లు రోజు 3000 జనాలు, 3000 స్కూల్ పిల్లలు నడుస్తుంటారు. అయినా కూడా రోడ్లు వేయలేదు. ఈ రోడ్డును తక్షణమే నిర్మించాలని, కల్వకుర్తి లోపల టోటల్గా కల్వకుర్తి మున్సిపాలిటీలో కూడా రోడ్లు లేనందువల్ల ప్రతి కాలనీలో కూడా రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మించాలని కోరుతూ ఈరోజు నిరసన తెలపడం జరిగింది. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ సుభాష్ నగర్లో ఇక్కడ 4 పాఠశాలలు ఉన్నాయి, 2 కళాశాలలు ఉన్నాయి. పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు మొత్తం ఇదే రహదారి నుండి వెళ్ళాలి. వాళ్ళకి ప్రధానమైనటువంటి రహదారి ఇది, వేరే దగ్గర నుంచి రావడానికి ఛాయిస్ లేదు. అయితే 10 సంవత్సరాల నుంచి మేము వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ రోడ్డు వేయడానికి మున్సిపల్ చైర్మన్ గారు ఇంకా సహకారం చేస్తలేడు. చాలాసార్లు మేము దీని గురించి కంప్లైంట్ ఇచ్చాము. గుంతలు పడి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. మొత్తం గుంతలతో కూడుకొని ఉంటే ఎవరింటి ముందు వాళ్ళు మట్టి పోసుకొని గుంతలను కొంచెం లేవల్ చేసిండ్రు. కానీ ఇంకా ఈ సమస్య అనేది తీర్చలేదు. ఇక్కడ ఓపెన్ ప్లాట్ గ్రౌండ్ ఉంది కాబట్టి కొంచెం పక్కకు తిరిగి పోతున్నారు విద్యార్థులు. కానీ లేకుంటే ఈ రహదారి మొత్తం వర్షం వస్తే గుంతలతో మొత్తం నీళ్లు నిండుకొని పోతుంది. అదే నీటిలో నుండి విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అందుకే మేము వరి నాట్లు నాటి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవి కరిగేట్ల కన్నా అధ్వానమైనటువంటి రోడ్లు ఈరోజు సుభాష్ నగర్లో ఉన్నాయి. మున్సిపాలిటీ అయినా కానీ ఇప్పటికి ఇంకా డెవలప్మెంట్ జరగలేదు. స్కూల్ ఉన్నా కానీ సీసీ రోడ్ వేయడానికి ఎందుకు సహకారం చేస్తలేరు అనేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని, చైర్మన్ గారిని, ఎమ్మెల్యే గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవన్నీ రోడ్లు త్వరగా నిర్మించాలని ఈ సందర్భంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ కోరుతున్నాము. భారత్ మాతాకి జై.